గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోవడం వల్ల దేశంలో పెద్ద చిన్న క్లౌడ్ బస్టర్లు ఎక్కువగా సంభవిస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. దీనివల్ల ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో నగరాలు నీట మునగకుండా ఉండాలంటే నాలాలను పునరుద్ధరించడం ఒక్కటే మార్గమని చెప్పారు. అంతేకాకుండా చెరువుల ఆక్రమణల వెనుక ఎక్కువగా యువతే ఉన్నారని, ఇది వారి భవిష్యత్తుకే ప్రమాదమని రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హైడ్రా సంస్థ 924 ఎకరాల భూమిని ఆక్రమణల నుండి కాపాడిందని, దీని విలువ సుమారు 45 నుంచి 50 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. 96 drives, దీంట్లో 923 acres, and which is worth about 45,000 to 50,000 crores అన్నట్టు. ఓకే, సో దీంట్లో అన్ని రకాల ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో మనం చూస్తే కనుక పార్క్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ లేక్స్ కూడా మనం ఇప్పుడు లేక్స్ పునరుద్ధరణ చేస్తున్నాము. ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్లో 105 acres ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 acres చేస్తాము. ఈ 6 చెరువులు అంటే 75 ఎకరాలు పెరుగుతుంది అనమాట ఈ 6 చెరువులు. సో జస్ట్ ఒక 6 లేక్స్కి రిజ్యూనేషన్లోనే మన 75 ఎకరాలు పెరుగుతుందంటే మన దాదాపు మోర్ దెన్ 1200 లేక్స్ దాకా టోటల్గా ఉన్నాయి. సో వాటిల్లో మీరు చూడొచ్చు ఎంత మనం రీక్లెయిమ్ చేయొచ్చు అనేది కూడా. సో డెఫినెట్లీ మనకి కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ రిజ్యూనేషన్స్ ఇవన్నీ నోటిఫికేషన్స్ అయ్యేటప్పటికి మ్యాక్సిమం thousands of acres of lake land rejuvenation చేయడానికి కూడా పాసిబిలిటీ ఉందన్నట్టు. అండ్ సో దీస్ ఆర్ థింగ్స్. అండ్ ఇది టెక్నాలజీ సంబంధించి కూడా మీకు వి హావ్ గివెన్ ఎ నోట్. ఇదంతా కూడా వీ హ్యావ్ జిఐఎస్ వింగ్, అది కూడా చాలా యాక్టివ్గా చేస్తున్నారు. అండ్ స్ట్రీమ్ అండ్ నాలా మ్యాపింగ్ కూడా మనం జరుగుతుంది. ఈ పబ్లిష్ చేస్తాం కూడా, ఎఫ్టీఎల్ది కూడా నెక్స్ట్ మంత్ నుంచి పబ్లిష్ చేయడం మొదలెడతాము. అండ్ ఈవెన్ నాలాస్ది కూడా డైరెక్ట్ ఎఫ్టీఎల్తో పాటు మన నాలాస్ది కూడా మనకి డ్రైనేజ్ అది దానికి సంబంధించింది కూడా అది కూడా పబ్లిష్ చేయడానికి అది కూడా చేస్తాం. అది